హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పురన్ ఫ్యాషన్. ఈ వీడియోని మనకు అందించిన వారు బీఎస్కేపీ పర్ల్స్ అండ్ జ్యువెలరీ. వీరి దగ్గర అన్ని రకాలైన సీజెడ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ స్టోన్ ఐటమ్స్, నవరత్నాలు అన్నీ లభించును. ఈ వీడియోలో మనం 999 కర్బూజ్ బీడ్స్ తోటి దండ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. దానికి కావాల్సిన వస్తువులు అన్నీ 1 by 1 చూపిస్తూ ఉంటాను లైవ్ వీడియోలో. ముందుగా నీడిల్ని థ్రెడ్ తోటి జాయింట్ చేసుకోవాలి. థ్రెడ్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని దాన్ని 1 by 1 కర్బూజా బీడ్స్ అండ్ స్పిన్నల్స్, 6 mm సైజ్ కర్బూజా బీడ్స్ అండ్ 3 mm సైజ్ స్పిన్నల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆ విధంగా లైన్ మొత్తం ఎక్కించుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ దండ గుచ్చుకోవాలి. ఇలా 3 లైన్స్ తీసుకోవాలి. ఈ దండ మీరు చూస్తూ ఉంటే మీకు ఏ వస్తువు ఎక్కడెక్కడ యూజ్ చేయాలి ఏంటనేది మీరు ఈ వీడియోని చివరి దాకా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దండ ఎలా కుట్టాలో తెలుస్తుంది. అంతేకాకుండా ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్లో మీరు ఇలాంటి వీడియోలు చూడడం వల్ల మీరు దండలు మీ ఓన్గా కుట్టుకోగలరు. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మీరు ఏదైనా పార్ట్ టైం కింద చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్యూచర్లో దీని మీద ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాను. ఓకేనా? చూస్తున్నారు కదా, స్పిన్నల్ ప్లస్ కర్బూజా బీట్, స్పిన్నల్ విత్ కర్బూజ్ బీట్. స్పిన్నల్ వచ్చేసి 3 mm సైజు, కర్బూజా బీట్ వచ్చేసి 6 mm సైజు. ఓకేనా? కర్బూజా వచ్చేసి లైట్ పింక్ కలర్, స్పిన్నల్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్. ఓకేనా? ఈ కాంబినేషన్ దండ చాలా బాగుంటుంది. 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకోవాలి కంప్లీట్గా. ఓకేనా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు మధ్య మధ్యలో ఏ టూల్స్ ఎక్కడెక్కడ వాడుతున్నాను ఏంటి అనేది మీకు కింద కనిపిస్తూ ఉంటుందో పిక్చర్ వేసి చూపిస్తూ ఉంటాను. అవి మీరు మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. ఓకేనా? మీకు ట్రైనింగ్ కూడా ఫర్దర్ ఫ్యూచర్లో అవైలబిలిటీ ఉంటుంది. నన్ను సపోర్ట్ చేయండి, నాకు ఎంకరేజ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇలా 1 by 1 ఎక్కించుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదా. ఒక లైన్ అయిపోయింది. ఇది రెండో లైన్ వేస్తున్నాను. ఓకే, సేమ్ అంతే. సేమ్ అన్నీ ఒకే లెంత్ వస్తాయి. దీన్ని స్టెప్ బై స్టెప్ రావడానికి కోసం ఈక్వల్గా పెట్టుకొని ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి పెట్టుకొని మనకి ఎక్కువ తక్కువ వచ్చిన దగ్గర అడ్జస్ట్ చేసుకొని దాని యొక్క ఈక్వల్ లెంత్ వచ్చే విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ చేస్తున్నాం. సెకండ్ లైన్ అయిన తర్వాత థర్డ్ లైన్. ఓకేనా? సేమ్ అన్నీ ఈక్వల్గా ఒకే షేప్ వచ్చే అదే ఒకే లెంత్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఓకేనా? వీడియో చూస్తూ ఉంటే నీడిల్ని ఎలా జాయిన్ చేసుకోవాలి, థ్రెడ్ తోటి థ్రెడ్ని ఎలా స్వైప్ చేసుకోవాలి, ఎలా రాయాలి ఏంటనేది కనిపిస్తుంది. ప్లేట్ తోటి స్వైప్ చేసుకోవడం అనేది. మీకు మధ్యలో ఏదైనా డౌట్ ఉన్నా కానీ కింద నేను డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు నన్ను డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సాల్వ్ చేస్తాను. ఓకేనా? చూస్తున్నారు కదా. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దండ కూడా త్వరగా నేర్చేసుకుంటారు. ఎంత ఇంట్రెస్ట్ పెడితే అంత త్వరగా దండ కుట్టడం వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మోడల్ మీకు నచ్చిన కలర్స్ కానీ ఏదైనా చెప్తే నేను ఆ కలర్స్ కూడా డిజైన్స్ కూడా నేను మన ఛానల్లో పెడుతూ ఉంటాను. ఓకేనా? ఇవన్నీ చేయడం వచ్చింది అంటే మీకు చౌకర్స్ చేసుకోవడం కూడా వస్తుంది. చౌకర్స్ చేసుకోవచ్చు, షార్ట్ లైన్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఎవరికి ఎలా కావాలో అలా తయారు చేసుకోవచ్చు. 3 lines తోటి నా చౌకర్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? స్టోన్ తోటి చౌకర్స్ ఎలా చేయాలో ఏంటి అనేది ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో కూడా చూపిస్తాను. మీ సపోర్ట్ నాకు కంటిన్యూస్గా ఉండాలి. ఓకేనా? చూస్తున్నారు కదా ఎలా ఎక్కిస్తున్నాను అనేది. ఈ దండకి సెకండ్ లైన్ కూడా వచ్చేసింది. ఓకేనా?
ఫస్ట్ లైన్ చేసేసాను ముందుగా, ఇది సెకండ్ లైన్. ఇప్పుడు థర్డ్ లైన్ చేస్తున్నాను. ఫస్ట్ స్పిన్నెల్, తర్వాత కర్బూజా బిట్, స్పిన్నెల్, కర్బూజా బిట్, 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి అలా కంటిన్యూగా ఎక్కించుకోవాలి. నేను 21 ఇంచెస్ లెంత్ చేస్తున్నాను కాబట్టి మనకు వచ్చే దండ కూడా 21 ఇంచెస్ వస్తుంది. వెనక ఏంటంటే నేను థ్రెడ్ వేస్తున్నాను కాబట్టి మనం లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? మీ సపోర్ట్ ఉంటే నేను ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్, మంచి మంచి దండలు కుట్టడం కానీ, మీకు మోడల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని మోడల్స్ చూపించడం ఇలా చేస్తూ ఉంటాను. మెయిన్ నాకు కావాల్సిందల్లా మీ సపోర్ట్. ఈ నీడిల్ వచ్చేసి దండలు కుట్టడానికి సన్న సైజు ఆ నీడిల్ తీసుకోండి. ఓకేనా? మీకు ఏదైనా ఐటమ్ కావాలన్నా నేను ఆన్లైన్ సర్వీస్ ఇవ్వగలను. మీకు దండ కుట్టాలన్నా కానీ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా. గవర్నమెంట్ సపోర్ట్ తోటి చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా దీన్ని ట్రైనింగ్ అనేది ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? ఈ 3 లైన్స్, ఇది థర్డ్ లైన్ అనమాట. ఫస్ట్ 2 లైన్స్ అయిపోయినాయి. థర్డ్ లైన్ అయిపోయిన తర్వాత ఈక్వల్గా ఒకదాని కింద ఒకటి అలా పెట్టుకోవాలి. మనకు కావాల్సిన లెంత్ వచ్చే స్టెప్ బై స్టెప్ వచ్చే విధంగా చూసుకొని దాని ఒక ఈక్వల్ పద్ధతి ప్రకారం దాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ తోటి డోరీలోకి ఎలా చుట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియోలో కంటిన్యూషన్ ఉంటుంది. అయిపోయింది. థర్డ్ లైన్ కూడా వేసేసాను. ఓకేనా? ఇలా కుట్టిన 3 లైన్లు కుట్టాను కదా, ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి లైన్గా వేసుకోవాలి. అన్నిటి కూర్చు 3 వేసాను. తీసుకున్న తర్వాత ఈక్వల్ లెంత్ వచ్చిన తర్వాత కింద డోరీ చూపిస్తున్నాను కదా, ఈ డోరీలోకి సూదిని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? దారాన్ని సూది జాయిన్ చేసుకొని ఆ సూదిని డోరీలో మిడిల్లోంచి బయటికి తీసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అలా జాయిన్ చేసుకొని డోరీలోంచి సూదిని బయటికి తీసుకుంటే దారం బయటకు వస్తుంది. బ్లేడ్ తోటి ఎలా స్వైప్ చేసాను చూసారు కదా. టూ సైడ్స్ 3 లైన్స్ ఎక్కించేస్తాను. దాని తర్వాత ఇంకొక సైడ్ అనమాట దీంట్లో ఎక్కించుకుంటాను. ఓకేనా? డోరీకి 1 సైడ్ 3 లైన్స్ ఎక్కించేసాను. సెకండ్ సైడ్ డోరీకి ఎక్కిస్తాను. సూదితోటి చూస్తున్నారు కదా. సూదికి దారానికి జాయిన్ చేసుకొని సూదిని దారం నుంచి డోరీలోంచి బయటికి లాగి
లేదంటే అప్ అండ్ డౌన్ చేస్తాను.